దిస్ ఇస్ శ్రీధర్ కళారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. భారతదేశం మెచ్చిన ప్రముఖ ఇండస్ట్రియలిస్టు, వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, ప్రముఖ హీరో తల్లాడ వెంకన్న గారిని కలవబోతున్నాము. ఈరోజు వి మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి దేవతామూర్తుల క్యాలెండర్లను ఆవిష్కరించారు. వరంగల్ జిల్లాలో పుట్టి హైదరాబాద్ నగరానికి వచ్చి క్లాసిక్ గ్రూప్ ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి ఇస్తూ, సంపద సృష్టిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ, తాను పోలీస్ కావాలనే ఒక లక్ష్యంతో అనుకొని తన పోలీస్ కోరికను ఒక్కడే సినిమా ద్వారా ఈ తెలుగు ప్రజలకి, భారతదేశ చలనచిత్ర రంగానికి ఒక అద్భుతమైన హీరోగా నటించారు. విశ్వవిఖ్యాత నట సామ్రాట్ సీనియర్ ఎన్టీ రామారావు లాగా కృష్ణ అవతారంలో ఒకటే సినిమాలో నటించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కృష్ణ అవతారం చూసి సీనియర్ ఎన్టీ రామారావు లాగా నటించారని అభినందించడం ఎలాంటి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అనేది భారతదేశం మెచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త, సినిమా హీరో తల్లాడ వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవాళ ఇప్పుడు నా చేతుల మీద మీరు ఆవిష్కరించిన క్యాలెండర్లో ఒకే రంగం కాకుండా దేశభక్తిని చాటేటట్టు, భగవద్నామ స్వర్ణించేటట్టు, భద్రకాళి అమ్మవారిని, భాగ్యలక్ష్మి టెంపుల్ గారిని, ఇలాంటి మంచి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి అది నా చేతుల మీద ఆవిష్కరించడం నాకు అదృష్టంగానే భావిస్తున్నాను నేను. అలానే మీరు ఇప్పుడు ఆవిష్కరించిన దాంట్లో ఒకటి మిలిటరీ గురించి ఒకటి ఉంది. మిలిటరీ అంటే భారతదేశంలో మనందరినీ, ప్రజల్ని, వాళ్ళ కుటుంబాలను వదిలి మన కుటుంబాలని మన్ని రక్షించే బాధ్యత తీసుకొని బార్డర్లో ఉన్న కష్టాలు మనందరికీ తెలుసు. చలికి, మళ్ళీ ఎండకు, వేడికి, శత్రు దేశాల నుంచి కూడా వచ్చే ఆపదను అంటే మనం అన్ని పనులు చేస్తాం కానీ చావంటే భయపోతాం. కానీ వాళ్ళు చావు పోతాను తెలుసు, చనిపోతాను తెలిసినా ప్రజల ప్రాణమానాలు కాపాడాల యొక్క మిలిటరీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆలోచన విధానానికి ఫస్ట్ నమస్వాంజలుడు. అలానే వాళ్ళంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం. కారణం ఏంటంటే నేను కూడా పట్టభద్రుని, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంకాన్ చేసి లెక్చర్ చేసి పోలీసు ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. పోలీసు ఉద్యోగం సంపాదించడంలో నా యొక్క బ్రతుకుదెరువు కోసం చేసిన దాని యొక్క ప్యాషన్గా నేను తీసుకొని కొన్ని కారణాల వల్ల నేను అది కంటిన్యూ చేయలేక వ్యాపార రంగానికి వచ్చి నేను ఊహించిన దానికన్నా ఎక్కువ మన శ్రేయోభిలాషులు కూడా మన వెంకన్న అని చెప్పుకునే విధంగా నేను వ్యాపారాన్ని చేయించుకొని, ఎందుకంటే ఒకరోజు నేను ఉద్యోగం కోసం తిరిగిన వెంకన్న ఇలా కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్న ఒక సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ చేసినా, ఇంతమందిని చూసినా కానీ నేను మళ్ళీ పోలీసు ఉద్యోగాన్ని నేను చేయలేకపోయాను కదా. కంటిన్యూషన్ ఒక చిన్న అసంతృప్తి ద్వారా నా కోరికని తీర్చుకోవడం కోసము ఒక పోలీస్ పాత్రధారి, హైదరాబాద్ సిటీ కమిషనర్గా ఒక్కడే అనే ఒక టైటిల్తోని నేనే ప్రొడ్యూసర్గా,
నేనే హీరోగా, నేనే డిస్ట్రిబ్యూటర్గా వివిధ శాఖలను ఆధిపత్యం చేసుకునే విధంగా ఉండి ఆ సినిమాని మంచిగా అంటే రామానాయుడు లాంటి వాళ్ళు నా సినిమాని ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేశారు. ఎస్పీ ప్రొడక్షన్స్, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు, రామానాయుడు స్టూడియో వాళ్ళు, సురేష్ బాబు గారు నా యొక్క సినిమాని ఆంధ్రప్రదేశ్ మొత్తం రిలీజ్ చేయగలిగారు. అలానే ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారు, ఇది మహేష్ బాబు గారి యొక్క పార్ట్నరు, తెలంగాణ మొత్తము, అలానే హైదరాబాద్లో 72 థియేటర్లలో నాది సినిమాని రిలీజ్ చేశారంటే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంది, ఎంత మంచిగా వాళ్ళకు నచ్చితే చేస్తారు. దీంట్లో ఉన్న ఒక విషయం ఏంటంటే ఇది మా మొదటి సినిమా. నా మొదటి సినిమా కూడా ఎలాంటి సినిమాలు ఎక్కడ పాత్ర లేకుండా డైరెక్ట్ హీరో పాత్ర వేసి అందరినంటే మధ్యతరగతి వాళ్ళని, బిలో పావర్టీ వాళ్ళని, పెద్ద మనసున్న వాళ్ళందరినీ కూడా ఒప్పించి మెప్పించి చేసిన. అలానే పౌరాణికంగా నేను కూడా ప్రూవ్ చేసుకోవడం కోసము కృష్ణావతారంలో మనము మెప్పేయటం అనేది పౌరాణికంలో ఈ రోజు ఉన్న వాళ్ళల్లో దాదాపుగా నాకు నేనే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరూ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పోల్చి రామారావు గారిదా ఇది మీద, రామారావు గారు లెక్కున్నావు అని చెప్పి అంటుంటే నా జీవితానికి అంతకన్నా ఎక్కువ అంత మహానుభావుణ్ణి నన్ను కంపేర్ చేసి ఆ శ్రీకృష్ణ పాత్రధారిలో చూశారు అంటే ఈ జీవితానికి ఇది నాకు చాలు అనే ఒక కోరికతో ఉన్నాను. చాలా సంతృప్తిగా, హ్యాపీగా, యూత్కు నచ్చే విధంగా, అలానే పౌరాణికంగా నచ్చే విధంగా అన్ని రకాల పాత్రలతోని అద్భుతంగా నటించి అందరి ఆశీస్సులు తీసుకున్నాను.